కొద్దిగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్లు చాలు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు ఇవన్నీ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్ గా వేగాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఎర్రగడ్డలు, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి వేసి కొంచెం ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఉల్లికాడలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయ్యేలోపు హెగ్స్ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 గుడ్లు తీసుకోవాలి. ఇప్పుడు 4 గుడ్లు తీసుకొని ఇవి బీట్ చేసుకోవాలి. ఒక కట్ట ఉల్లిపరక వేసాను. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఉప్పు వేయలేదు, ఉప్పు అందులోనే వేసుకోవచ్చు. తర్వాత సిమ్ లో పెట్టుకొని ఉడికించాలి. ఒక 2-3 మినిట్స్. ఎక్కువ ఉడకకూడదు, కొంచెం తింటూ ఉంటే కరకరలాడుతుండాలి ఇవి క్యారెట్స్ ఇవన్నీ. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ ఇందులో వేసుకోవాలి. ఇలా పోసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసాం కదా, మనం తినేటప్పుడు కరకరలాడుతూ పంటికి తగ్గుతూ బాగుంటుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎక్కువ ఆమ్లెట్ లాగా కానివద్దు. చూడ మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి చక్కగా. ఉప్పు వేయలేదు. వేస్తా ఆగు, 1 నిమిషం. ఉప్పు కూడా వేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఓకేనా? ఒక 1/4 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మీరు చూసి వేసుకోండి, కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఉప్పు అనేది ఎక్కువ పట్టదు ఇందులో. మంచి గుమగుమలు ఆడుతుంది, మంచి వాసన వస్తుంది. దీంతో పాటు ఈ రొట్టి కానీ పూరి కానీ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూసుకోవాలి. కొద్దిగా కొంచెం తక్కువ ఉంది, కొంచెం వేస్తాను జస్ట్ లైట్గా. సరిపోతుంది. దీన్ని కలబెట్టేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారా, అయిపోయింది. ఉల్లికాడల క్యారెట్ ఎగ్ భుజియా. మరొక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే మేము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఫుల్కా చేయబోతున్నాను. ఆయిల్ లేకుండా చేసుకోవాలి. చూడండి, రొట్టి చపాతీ రుద్ది పెట్టాను. ఫుల్కా చేయబోతున్నాను.
మేము ఆగ్రాలో ఉన్నప్పుడు అయితే గోధుమ తీసుకొచ్చి పట్టించేవాళ్ళం అండి. వెరైటీ వెరైటీ గోధుమలు దొరుకుతాయి, చాలా బాగుంటాయి. రేట్స్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడైతే ఆశీర్వాద ఆట కొనుక్కోవాల్సి వస్తుంది. గోధుమలు కూడా కొనుక్కోవచ్చు, కానీ అక్కడైతే చాలా, ఎందుకంటే ఎక్కువ పండిస్తారు. అక్కడ ఎక్కువ తినేది కూడా చపాతీలే తింటారు వాళ్ళు. బ్రేక్ఫాస్ట్కి ఇదే తింటారు, డిన్నర్కి లంచ్కి కూడా ఇదే తింటారు. రైస్ చాలా తక్కువ తింటారు. ఇందులో కొంచెం ఒక 3-4 డ్రాప్స్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. రొట్టెకి బాగుంటుంది. నెయ్యి కూడా చాలా మంచిది కదా, రోజులో 1 స్పూన్ తినొచ్చు అంటారు. ఇలా ఉండాలి. ఫస్ట్ కీరా పెట్టుకుందాం, తర్వాత క్యారెట్ సలాడ్ అయితే ఉండాలి. అంటే చపాతీ ఇవి మీరు లంచ్లో అయినా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, నైట్ డిన్నర్ అయినా తినొచ్చు. లంచ్లో కంపల్సరిగా సలాడ్ అని పెట్టుకోండి, చాలా మంచిది భోజనం చేసేటప్పుడు సలాడ్ తినడము. ఉల్లిపాయ, 1 బాయిల్డ్ ఎగ్, అలాగే ఉల్లి పరక, ఇంకా క్యారెట్, ఎగ్ పొరుటు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. దీంతో పాటు ఉల్లిపాయ బాగుంది. శనగపప్పు కరకరలాడుతూ, క్యారెట్, మంచి హెల్దీ ఫుడ్.